ఏమనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎట్లుంది ప్యాకా? బాగుందనే, నిజం బాగుందనే. చూసినానే మళ్ళా పోతామా ఏంటి అంట బ్రో. నెక్స్ట్ లెవెల్ వైబ్ అసలు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సూపర్ అల్టిమేట్ అసలు నేను అండర్ వెయిట్ ఉన్నా 49.5 ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను 1000 రూపాయలు 1008 రూపీస్ పెట్టి వండర్లా టికెట్ కొన్నా. వాళ్ళు ఎక్కడియాల ఫ్రెండ్స్, అది ఎందుకు ఎక్కడియాలి ఫ్రెండ్స్? అండర్ వెయిట్ ఎక్కడియాల ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ వ్లాగ్స్ అనమాట. సో ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే చూసినారు కదా, వండర్లో అయితే నేనైతే ఉన్నాను అనమాట. సో ఇవాళ నా వీడియో ఏంటంటే వండర్లా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్, ఏమేమి రైడ్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ ఏముంటాయి, నాన్ వాటర్ రైడ్స్ ఏముంటాయి, ఏ టైంకి విజిట్ చేయాలి, ఎప్పుడు విజిట్ చేయాలి, పార్కింగ్ టైమింగ్ ఏంది, టికెట్ టైమింగ్ ఏంది, ఫుడ్ ఉంటుందా ఉండదా, లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముందు అయితే చూద్దాం, పదండి. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వచ్చే వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 13 రవిరియాల విలేజ్ దగ్గర కిందకి దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రాగానే మనకి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ యొక్క వండర్లా. ఇప్పుడు చూస్తున్నారు కదా, లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇదే మనకి పార్కింగ్ ప్లేస్. ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో కంప్లీట్ గా బైక్ అండ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ రోజు మేము సాటర్డే వచ్చాము కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. ఇంకైతే ఎటువంటి ఫ్రీ ఉండదు, మనం ఫ్రీగానే పార్క్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి లోపలికి ఫుడ్ అయితే అలో ఉండదు అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ ఏమన్నా కొనుక్కోవాలంటే లోపలనే కొనుక్కోవాలి. మన ఓన్ పెట్స్ ఏమన్నా ఉంటే అది కూడా లోపలికి అలో అయితే చేయరనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్ అయితే చాలామంది అయితే ఉండే అనమాట. ఎందుకు అని అంటే ఆఫర్ అయితే పెట్టారు, 50% ఆఫర్ అయితే వండర్లా వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. అందుకే చాలామంది ఈరోజు అయితే పబ్లిక్ అయితే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వి ఆర్ గోయింగ్ టు వండర్లా. హే బాయ్స్, మనం ఎంట్రీ అవ్వగానే చూడొచ్చు చాలా మంది మనకి వివిధ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఎంట్రీ అవ్వడంతో లెఫ్ట్కి వెళ్తే మనకి లాకర్ కీ ఉంటుంది అనమాట. అంటే మనకు లగేజ్ ఏమైనా ఉంటే లగేజెస్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఒకటి పెద్దది రోబోట్ కూడా ఉంది. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోదాము. అక్కడ ముందు బాక్స్ క్రికెట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా జెయింట్ వీల్, మనం ఇది కూడా ట్రై చేసాము. ఏమేమి రైడ్స్ ఉన్నాయి ఏందనేది మొత్తం చూద్దాం గైస్. సో నేను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే వచ్చినా అనమాట, ఎక్స్ప్లోర్ అయితే చేద్దామని. సో వీడియోనైతే చాలా బాగుంటుంది. ఈ వండర్లా థ్రిల్లింగ్ రైడ్స్ అన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది అనమాట మా వీడియో అయితే. మీరైతే చివరి వరకు అయితే చూడండి. సో గైస్, ఇది వచ్చేసి ట్విన్ ఫ్లిప్ ట్రెక్ అనమాట. సో ఇదైతే ట్రై అయితే చేస్తున్నాము ఫస్ట్ రైడ్ వచ్చేసి. సో ఇక్కడ మనకి ఏంటంటే మినిమం టైమింగ్ అయితే ఉంటుంది, 30 minutes అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది. సో ఒక 10% రెడీ అయితే మనకి ఇదైతే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో వెళ్దాం లోపలికి. ఫస్ట్ రైడ్ కే మొత్తం ఆగమాగం అయిపోయినాం మేము. ఏమనిపిస్తుంది? రకరకాలుగా ఉంది మాస్టర్. డిసప్పాయింట్మెంట్ అనమాట, కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్. ఏంది అని అంటే మీరైతే చూసుకోవచ్చు, రోలర్ కోస్టర్ అయితే బంద్ అవుతుంది. సో అది రిపేర్ పనులు అయితే చేస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ క్రేన్స్ ఉన్నాయి. సో మేము అసలు వచ్చిందే దీనికోసము, కానీ డిసప్పాయింట్ అయినాం అనమాట. ఎందుకంటే అది బంద్ ఉంది. మేము ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ చూద్దాం ఇంకా ముందు ముందు కూడా వేరే వేరే ఉంటాయి కదా, అవి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు చూడబోయేది మిషన్ ఇంటర్స్టెల్లర్ అనమాట. అసలు ఇది క్రేజీ అయితే ఉంటుంది, మీరే చూసేయండి.
ఎట్లుంది స్పేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్ వైబ్. సో తర్వాత చూడబోయే రైడ్ వచ్చేసి వండర్లా మాంబా అన్నమాట. ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఏందనంటే ఒక 15 మెంబర్స్ వరకు అయితే ఉంటారు, మొత్తం తిప్పుతుంది అనమాట. సో ఇది కూడా ఒక క్రేజీ రైడ్ వండర్లాలో. సో దీని వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా, అదైతే ట్రై చేద్దాం. రైడ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. సో వండర్లా అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఒక డెత్ని చూసి వస్తాము, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. మీరు వస్తే మాత్రం ఏ రైడ్కి భయపడకండి, అన్ని సేఫ్టీనే ఉంటాయి అనమాట. అన్ని రైడ్స్ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. బట్ ఏంటంటే ఫుడ్ తినేసి అయితే రాకండి, ఫుడ్ తింటే మాత్రం మొత్తం కడుపులో తిప్పుతుంది. ఏం తినకుండా వచ్చి ఈ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తా పదండి. మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి జీ ఫాల్ అనమాట. ఇది జస్ట్ ఒక 3 to 4 సెకండ్సే ఉంటుంది ఈ జీ ఫాల్ అనేది, బట్ బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో గైస్ ఇది వచ్చేసి జీ ఫాల్ అనమాట. ఇక్కడ కింద నుంచి ఏంటంటే పైన వరకు వెళ్తుంది, పైన వరకు వెళ్ళి ఆడ నుంచి వదిలేస్తారు. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. రైడ్ వచ్చేసి కలిసిపోయినట్టు అనిపిస్తుంది. అది కూడా నేనైతే ఈ యొక్క రైడ్ నేమ్ వచ్చేసి జీ ఫాల్ అనమాట. సో మనం అలా కూర్చుంటే పైన వరకు అయితే వెళ్తుంది. సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఇదే జీ పైన వరకు అయితే వెళ్ళి ఇట్లా అయితే వస్తుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఇది జీ ఫాల్ క్రేజీ. ఎట్లా అనిపించింది? ఒకటేసారి నోట్లో పెట్టిన అనిపించింది. ఎట్లుంది ప్యాకా? బాగుందనే, నిజం బాగుందనే. చూసినానే మళ్ళా పుడతామే బ్రో ఇక్కడికి వచ్చి. ఇదేమో ఫాల్ అంట, జీ ఫాల్. ఏం ఫాల్ ఏమో కానీ అంతా ఆగమాగం అయిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఇది అంతా పైనకి ఆడ పైన అనిపిస్తుంది. పైన నుంచి వదిలితే ఒకటేసారి కిందికి వచ్చినప్పుడు, కిందికి వస్తే బాడీ ఇట్లా గాలిలో కలిసిపోయినట్టు అనిపించింది. సూపర్, ఇది కూడా ట్రై చేయండి. ఈ రైడ్ నేమ్ వచ్చేసి ఆక్టోపస్ అనమాట. చూడడానికి పైనకి కిందికి ఇలా వెళ్ళినట్టే అనిపిస్తుంది, కానీ మనం అలా కూర్చున్న ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అసలు డిఫరెంట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఒకటేసారి ఇలా పైనకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినట్టు అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక భయం ఏముండదు, కానీ ఓకే ఈ రైడ్ అయితే బాగుంటుంది, ట్రై చేయండి. వీళ్ళకైతే ఇప్పుడిప్పుడే భయం అవుతుంది నెక్స్ట్ రైడ్ కి. కనిపిస్తుంది ఆ ఫేస్ లో. ఈయనైతే క్లీన్ బోల్డ్. ఇది స్టార్టింగ్ లో లైవ్ లో చూస్తే ఏమో ఉంది, కానీ ఎక్కితే మాత్రం నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఉంది. అసలు ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది? చూస్తే నార్మల్ ఉండే కానీ ఇచ్చిపాడు ఉంది. ఈ రైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అనమాట. సూపర్. నెక్స్ట్ పోయి ఇంకా రైడ్స్ మేము కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం చూడబోయే రైడ్ వచ్చేసి మ్యావరిక్ అనమాట. సో ఇది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుంటే వాళ్ళందరినీ తిప్పుతుంది అనమాట. ఇది కూడా థ్రిల్ ఉంటుంది, అసలు కడుపులు ఉన్నంత బయటపడుతుంది అనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ రైడ్ అని చెప్పొచ్చు. అసలు వండర్లా వస్తే అందరు భయపడతారు అనమాట రైడ్ చేయాలా వద్దా అని. బట్ ఇది మాత్రం అసలు క్రేజీ ఉంటుంది. ఇది కూడా అయిపోతారు రైడ్. కలితమే సో గైస్ నా వెనకాల ఉన్నదైతే ఈక్వెనెక్స్ రైడ్ అనమాట.
నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. సో వచ్చిన వారు ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. పెండ్యులం టైప్ అటు ఇటు అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ రైడ్ అనవచ్చు. ఇంకా ముందు ముందు వేరే వేరే రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో గాయ్స్. పోతా 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 అన్నారు. దూలనా దూలనా పైన తిప్పుతుంది అది చచ్చిపోతారా అగో పోలేడు. వాటర్ రైడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వాటర్ రైడ్ అనమాట. ఇక్కడ మనకి చాలానే ఉంటాయి వాటర్ రైడ్స్, బట్ మేమైతే ఇది ఒక్కటైతే ట్రై చేయడం జరిగింది, ఎందుకంటే మాకున్న టైంలో ఇదే కన్వీనియంట్గా ఉండే. రెయిన్బో లూప్స్ అనమాట దీని పేరు. రెయిన్బో లూప్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమేమో ఎట్లా ఇచ్చిపడా ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ నేను 1000 రూపాయలు 1008 రూపీస్ పెట్టి వండర్లా టికెట్ కొన్నా. వాళ్ళు ఎక్కడియాలి ఫ్రెండ్స్, అది ఎందుకు ఎక్కడియాలి ఫ్రెండ్స్, అండర్ వెయిట్ అని ఎక్కడియాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం తిను వెయిట్ పెరుగు మళ్ళా. కంప్లీట్లీ వండర్లా వ్యూ అనమాట. ఎంట్రీ అవ్వగానే ఇట్లుంటుంది. సో మనం బయట నుంచి వస్తాం కదా, ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకి వెనక నుంచి చూసి ఇట్లా కనిపిస్తుంది. దానికి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ మీకు లాకర్స్ కానీ డ్రెస్ చేంజింగ్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లనే ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్, ఒక బాక్స్ క్రికెట్ ఉంది. ఇక్కడ మనకి పైన చూస్తే జైంట్ వీల్ కూడా ఉందన్నమాట. ఇది కూడా ఎక్కొచ్చు, బెస్ట్ రైడ్ అనమాట. సో ఇంకోటి చాలామంది గ్లాస్ది ఎక్కడ అడిగినారు. ఆ జైంట్ వీల్ ఉంది కదా, దాని ముందే గ్లాస్ది కూడా ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మెయిన్లో వచ్చేసి ఏంటంటే రోలర్ కోస్టర్, ఇంకోటి ఆ స్కై ఉంది కదా అక్కడ పైన కనిపిస్తుంది, ఆ పై నుంచి వెళ్ళి కిందికి వదిలితే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకోటి వాటర్ గేమ్స్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫుడ్ కోర్ట్. ఇది కూడా మీకు తినాలి అనిపిస్తే మధ్యలో ఆకలి అయితే తినండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే వండర్లాకి వచ్చే వాళ్ళు ఉంటారో, సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఈ 11 to 6 మీరు ఎట్లా ప్లాన్ చేసుకోండి అంటే, 11కి వస్తారు కదా, ఫస్ట్ రైడ్స్ అయితే కంప్లీట్ చేయండి. రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2 o'clock వాటర్ గేమ్స్ పెట్టుకోండి. 2 to 6 మీరు వాటర్ చేస్తే బెస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, రైడ్స్ అనేది చేసేటప్పుడు తినకండి. తిన్నారనుకో మీకు మొత్తం బయట వస్తుంది. వితౌట్ ఏం తినకుండా మీరు రైడ్స్ కంప్లీట్ చేయండి. తర్వాత మధ్యాహ్నం తినేసి వాటర్ పూల్ అంటే వేవ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మీకు పైనుంచి కింది వరకు తోస్తారనమాట ట్యూబ్లో వేసి, అదొకటి ఉంటుంది. ఇంకోటి రైడ్స్లో అయితే బెస్ట్ అనమాట.
రోలర్ కోస్టర్ కానీ అన్నీ బాగుంటాయి. నేను నేమ్స్ అయితే చెప్పను, మీరు వీడియో అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకోటి వాటర్కి ఏంటంటే మీకు ఏ క్లాత్స్ ఉంటే ఆ క్లాత్స్ అలో చేయరు, మీకు ఓన్లీ నైలాన్ క్లాత్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు బయట దొరుకుతాయి, లోపల కూడా దొరుకుతాయి అనమాట. కొంచెం కాస్ట్ ఉంటాయి. మీకు ఇంటి దగ్గర ఉంటే అవి కూడా తెచ్చుకోండి, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే అలో అయితే ఉంటాయి అనమాట. సో ఇంకోటి మనకి లాకర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ లాకర్ వచ్చేసి మనకి 400 రూపీస్. ఒక లాకర్లో 2 బ్యాగ్స్ అయితే పడతాయి. సో మీరు ఎంతమంది వస్తారో దాన్ని బట్టి అన్ని లాకర్స్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి. సో ఇదైతే చూడండి మిర్రర్ది, మొత్తం కింద పడ్డట్టే అనిపిస్తుంది అనమాట, కానీ కింద పడరు. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ వర్షం పడుతుంది లైట్గా కాబట్టి మేమైతే ట్రై చేయలేదు. సో వచ్చిన వారు ఎవరైనా డేరింగ్ పర్సన్స్ ఉంటే ఇది కూడా ట్రై అయితే చేయండి. వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసాను, కానీ నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఉంటా, బాయ్, నెక్స్ట్ వీడియో తోటి కలుద్దాం.